కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా భయపడుతురా? ఈ మధ్య కేటీఆర్ ఎక్కడ పోయినా సీఎం అంటారు బీఆర్ఎస్ వాళ్ళు. సో మళ్ళా కేసీఆర్ గత 10 ఏళ్ళు పరిపాలించుడు, కేటీఆర్ సీఎం అయితే మళ్ళీ 10 ఏళ్ళు పరిపాలిస్తారేమో భయపడుతురా మీరు కాంగ్రెస్ వాళ్ళు? వాడు దొంగ, ఒక దొంగను ఈ రాష్ట్రానికి ఎన్నుకుంటారా? వాడు దొంగ. నా కొడుకు అసెంబ్లీలో మొత్తం బొందబెట్టిరు, పార్లమెంట్లో బొందబెట్టిరు. పార్టీ ఉండకుండా పోతుంది, సర్వనాశనం అయిపోతుంది బాబు. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉండకుండా పోతుంది. తెలంగాణ నుంచి వాళ్ళని తరిమేసి టీఆర్ జైలుకి పోతాడంటే మీరు వాడు కూడా ఎవడా ముఖ్యమంత్రి చెప్పు పట్టుకుంటాడు ఉండాలి. లాంటి కొడుకును ఎవడన్నాడా? వాడు తెలంగాణ ప్రజలు 4 కోట్ల ప్రజలు 100కి 90% ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు చెప్పులు అందుకొని కొట్టి రాష్ట్రం నుంచి తరిమెత్తారు. కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కేసీఆర్ కానీ. మీకు తెలియదు అది. ఎందుకంటే ప్రజల రక్తాన్ని విండినరు. 10 ఏళ్ళ ప్రజల రక్తాన్ని మొత్తం రక్తాన్ని తాగినరు. ఇయర్లో 3 లక్షల కోట్లు ఎట్లా వచ్చినాయే? లండన్లో కవితకు అక్కడ రాజులు పరిపాలించిన ఇల్లును ఎట్లా కొన్నదా? అక్కడ లండన్లో పెద్ద ఇల్లు కొన్నది కవిత. ఆ డబ్బు ఎక్కడిదే? కవితను కూడా సీఎం అంటారు కదా. అదే ఆ డబ్బు ఎక్కడిది? నేను అడిగిన దానికే జవాబు చెప్పాలి. వాళ్ళు లండన్లో వాళ్ళు వ్యాపారం బిజినెస్ చేస్తున్నారు. అక్కడ 1000 కోట్లు పెట్టిర్రు. ఆ డబ్బు ఎక్కడిదే? అక్కడ లండన్లో ఇల్లు కొన్నది. రెండోది దుబాయ్లో 2 ఇండ్లు కొన్నది. ఇది వాస్తవంగా అపజెప్పు అనుండి. ఇది వాస్తవాలు ఉండేనే మాట్లాడుతున్నా, నేను అబద్ధాలు వేయడంలే. ఇది వాస్తవాలు చెప్తున్నా. దుబాయ్లో 2 ఇండ్లు కొన్నది కవిత. 100% ఆధారాలతో సహా తెప్పిస్తా నీకు. ఆ ఇండ్లు కొన్న రిజిస్ట్రేషన్ పేపర్లు కూడా తెప్పిస్తా, తొందరపడకుండా. ఆ ఇండ్లకాడికి మీ మీడియా ఎత్తారంటే నేను దుబాయ్ తీసుకుపోతాను మిమ్మల్ని అందరూ. నేను వాళ్ళ ఇండ్లకాడి ఆమె కొన్న ఇండ్లకాడికే తీసుకుపోతా. 500 కోట్లతో కొన్నదే బాబు. 500 కోట్లతోని అక్కడ ఇల్లు కొన్నది. ఎక్కడ? దుబాయ్లో. ఇక్కడ లండన్లో కొన్నది 100 కోట్లు పెట్టి. ఇయ్యాల్లో దుబాయ్లో అక్కడ కంపెనీలలో 1000 కోట్లు తీసుకుపోయింది కవిత. ఎక్కడ డబ్బా అది? లండన్లో పెట్టింది. ఎక్కడే? సింగపూర్లో హరీష్ రావు అనేటోడు సింగపూర్ కంపెనీ, అక్కడ కంపెనీలు పెట్టి 1000 కోట్లు తీసుకుపోయి అక్కడ సింగపూర్లో పెట్టింది పెట్టుబడి. అక్కడ ఇల్లు కొనుక్కున్నాడు. ఇదే హరీష్ రావు. 6 నెలల కోసం సింగపూర్కి ఏం పని? హరీష్ రావు హరీష్ అనేటోనికి సింగపూర్లో ఏం పని? అంతకుముందు సింగపూర్ చూసిండు వీడు. వీడు ఎమ్మెల్యే కాకముందు సింగపూర్ తెలుసా? వీడు మంత్రి కాకముందు సింగపూర్ తెలుసా? వీడు సింగపూర్ ఎట్లా పోతాడే 6 నెలలకు ఒకసారి? 6 నెలలకు ఒకసారి ఆడ ఏమున్నదని పోతుండు. అంటే 1000 కోట్ల వ్యాపారం హరీష్ రావు సింగపూర్లో చేస్తున్నాడు. ఇది వాస్తవా లేదా? హరీష్ రావుని అడగండి. సింగపూర్లో సాక్ష్యాలతో సహా తీసుకొస్తా. ఉన్నాయన్నీ. తొందరపడు కదా, అట్టిగా మాట్లాడమే ఉంటుంది. రెండవది సింగపూర్. అమెరికాలో వాడు కేటీఆర్ పెట్టిండు. అమెరికాలో ఇల్లు కొన్నాడు. అమెరికాలో 1000 కోట్లు తీసుకుపోయి అక్కడ పెట్టిండు. ఇవన్నీ డబ్బు ఎక్కడిది? మీ ముఖ్యమంత్రి కూడా ఇప్పటికి 20-30 సార్లు ఢిల్లీకి పోయినట్టు అంటున్నారు కదా. అంటే ఢిల్లీలో ముఖ్యమంత్రికి ఏమైనా ఆస్తులు అనుకోవాలా? అది కాదా బాబు. ఇండియాకు అట్లా అంటే కేసీఆర్ 100 సార్లు వేయండు, 200 సార్లు వేయండు, 300. నువ్వు ఢిల్లీకో భారతదేశంలో ఎక్కడైనా తిరుగు. నువ్వు బయట దేశాలలో ఏం పని అంటున్నా నేను. బయట దేశాలలో ఏం పని? ఇవాళ ముఖ్యమంత్రి ఇది నేషనల్ పార్టీ బాబు. ఈ లుచ్చా పార్టీలు కాదే మాది ఒరిజినల్. ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశాన్ని ఏలిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మా ఇందిరాగాంధీ ఈ దేశం కోసం ప్రాణం అర్పించింది. మా నెహ్రూ ఈ దేశం కోసం ప్రాణం అర్పించాడు. మా రాజీవ్ గాంధీ ఈ దేశం కోసం ప్రాణం అర్పించాడు. ఈ లాంటి కొడుకులు ఎవడైనా దేశం కోసం, రాష్ట్రం కోసం కానీ, ప్రజల కోసం కానీ ఎవడన్నా అర్పించండి అవే ప్రాణాలు? మాకును కాంగ్రెస్కును గాలకు పోలికే పెట్టి మాట్లాడుతున్నాయి మీరు. మా ముఖ్యమంత్రి కలిసడానికి పోతాడు. అక్కడ హైకమాండ్ ఉంటుంది, కేంద్ర మంత్రులు ఉంటాడు, ప్రధానమంత్రిని కలిసడానికి పోతాడు, కేంద్ర ప్రభుత్వాన్ని అధికారులను కలిసడానికి పోతాడు. నిధులు తీసుకురావాలి కదా. రాష్ట్రం దివాలా కోరి చేసిపోయింది కదా వాళ్ళు. ఈ విధంగా రాష్ట్రములు ఉన్నటువంటి ఖజాను ఖాళీ చేసిపోయినరు. 7 లక్షల కోట్లు అప్పు చేసిండ్రు. 3 లక్షల కోట్లు దోసుకున్నారు. దాంట్లో ఆ డబ్బునే బిడ్డ పోయి దుబాయ్లో పెట్టింది. వ్యాపారాలను బిజినెస్ చేస్తుంది. అక్కడ అనేక వ్యాపారాలు చేస్తున్నారు. లండన్లో చేస్తుంది కవిత. అదేవిధంగా హరీష్ రావు అంటాడు సింగపూర్లో చేస్తున్నాడు. కేటీఆర్ అంటాడు అమెరికాలో. వాడు ఇంకా 3 దేశాలలో పెట్టాడు పెట్టుబడి. మీరు కూడా ఏడాది 1.5 లక్ష అప్పు చేసినాడు కదా. 1.5 లక్ష కోట్లు నేను చెప్పేది తినండి. మీరు మొత్తం చెప్పేది తినండి. వాడు దొంగ మాటలు మాట్లాడతాడు హరీష్ రావు అంటాడు. కేటీఆర్ అంటాడు. వాళ్ళిద్దరు బాబు అమరుదులు దొంగ మాటలు మాట్లాడతారు. అట్లాంటి మాటలు నిజం కావాలి. ఇక్కడ ఇయ్యాల్లో 3 లక్షల కోట్ల అప్పు, 3 లక్షల కోట్లు దోసుకున్నారంటే కాళేశ్వరం ప్రాజెక్టు 30 నుంచి 40 వేల కోట్లు కాజేసిండ్రు, దోషేసిండ్రు. అదేవిధంగా విద్యుత్తులో 80,000 కోట్లు, 80,000 కోట్లతో మేము కొనుగోలు చేసినామని చెప్పి దాంట్లో 30 నుంచి 40,000 కోట్లు దోషిండ్రు. ఇది దాని మీద విచారణ జరుగుతుంది. కాళేశ్వరం మీద, విద్యుత్ మీద, అన్నిటి మీద విచారణ జరుగుతుంది. ఇది హరీష్ రావు మిషన్ భగరత్ మీద, మిషన్ కాకతీయ
ఇవన్నిటి మీద విచారణ జరుగుతుందా? వీళ్ళు ఎంత దోషిండ్రు, ఎంత దోపిడీ జరిగిందని అన్నిటి మీద ఉన్నది కదా. మీరు ఇయ్యలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలలో ఎక్కడెక్కడ అవినీతి జరిగింది, వీళ్ళు ఎంత దోపిడీ చేసిందనేది పూర్తి విచారణ తర్వాత అదే ప్రభుత్వ అధికారులతోనే మొత్తం బయటపెట్టిస్తాము, ఖచ్చితంగా బయటపెట్టిస్తాము. కేంద్ర ప్రభుత్వం నుంచి ఈడీ కూడా వస్తుంది, ఈ సిబిఐ కూడా వస్తుంది. మొత్తం విచారణ చేసినాకనే చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. అంత ఆశామాషిగా అక్రమ కేసులు పెట్టడానికి ఎవడు తిరికంగా లేడు. మా ముఖ్యమంత్రి అయితే అలాంటి ఆలోచన లేదు. ఎందుకంటే వీళ్ళు రాష్ట్ర బడ్జెట్లో ఒక రూపాయి కూడా ఉంచకుండా వెళ్ళిపోయిండ్రు. మొత్తం రాష్ట్రాన్ని దోషించారు. ఇంకా కింగ్ ఫిషర్ బీర్ వాళ్ళట పాపం వాళ్ళు లబోదిబో ముచ్చుకుంటున్నారు. అరే నా కొడుకులారా మొత్తం డబ్బంతా దోస్తారా, మొత్తం ఎక్సైజ్ నడిచిపోయి ఏదో నడిచిపెట్టిండ్రా వాళ్ళు. అక్కడ 100 కోట్లు వేసిపోతే మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మా ముఖ్యమంత్రి గారు వాళ్ళు వచ్చి ఏడిస్తే వాళ్ళకు డబ్బు రిలీజ్ చేసారు 1100 కోట్లు. ఏది కింగ్ ఫిషర్ వాళ్ళకు. అంటే వీళ్ళు ఏం చేసిరా రాష్ట్రంలో మీరు గుర్తుపెట్టుకోండి మీడియా వాళ్ళు, ఈ దేశానికి స్వతంత్రం వచ్చి నుండి 60 అంటే దాదాపు 75 సంవత్సరాలు అవుతుంది, 77 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రంలో కూడా 1,00,000 కోట్లు అప్పు చేయలేదు. ఈ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా, ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా 1,00,000 కోట్లు అప్పు చేయలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 7 లక్షల కోట్లు అప్పు చేసాడు. ఇంత దుర్మార్గుడు ఎక్కడైనా ఉంటాడా? దాంట్లో ఆ 7 లక్షల కోట్లు అప్పు చేసి 3 లక్షల కోట్లు దోషేసిండ్రు. ఇంకోటి ముఖ్యమైన విషయం, హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి 30,000 ఎకరాల భూములు నిజాంకు సంబంధించినవి, నిజాం వంశస్థులకు సంబంధించిన భూములు. ఆ భూముల కోసమే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి ధరణి తీసుకొచ్చాడు. ధరణి తీసుకొచ్చి ఆ ధరణిలో మొత్తం నిజాం వంశులు ఉంటారు. నిజాంకు సంబంధించినటువంటి వాళ్ళ రక్త సంబంధికులు, వాళ్ళ వంశీకులు, వాళ్ళ ఈ 30,000 ఎకరాల భూములను వీడు మొత్తం ధరణి లెక్కించి 10,000 ఎకరాలు అమ్మేసి ఇంకా 20,000 ఎకరాలు కేటీఆర్ బీనామీ, హరీష్ రావు బీనామీ, కవిత బీనామీ, కేసీఆర్ బీనామీ, ఈ బీనామీల పేర్లు పెట్టుకున్నాడు. 20,000 ఎకరాల భూములను మొత్తం 30,000 ఎకరాలు 10,000 ఎకరాలు అమ్మేసారు బీనామీల పేరు మీద పెట్టి ధరణి లెక్కించి. ధరణి తీసుకొచ్చిందే ఈ నిజాంకు సంబంధించిన భూములన్నింటినీ కూడా ధరణి లెక్కించి వాళ్ళకు బీనామీ పేర్ల మీద ఎక్కించుకోవడం కోసమే ధరణి పెట్టారు. తర్వాత జిల్లాలలో గ్రామాలలో దొరల కోసం వాళ్ళ భూములు వెనకట 30-40 ఏళ్ళ కింద విడిచిపెట్టొచ్చిన భూములను అన్నింటినీ కూడా వదిలేసి వచ్చిన భూములన్నీ, ఆ భూములన్నీ ధరలు ఎక్కించడం కోసం రెండో ప్రాధాన్యత ఇచ్చిండ్రు వాళ్ళకు సంబంధించిన దొరలకు. ఇగో ఇట్లా వేసుకుంటూ వచ్చిండు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. ఇలాంటి దుర్మార్గ పనులు చేసి భూములు లేకుండా వేసిండు. చుట్టూ హైదరాబాద్ చుట్టూ ఏమైనా ఆయన అబ్బ సొమ్మ, వాని అయ్యే సొమ్మ అవా? ఇది ప్రజల సొమ్ము. నిజాముకు సంబంధించిన భూములు కూడా అది ప్రజల సొమ్ము, ప్రజలకు ఎందాలి. కానీ నిజాముకు సంబంధించిన భూములను 30,000 ఎకరాల కోసము ధరణి తీసుకొచ్చి తెలంగాణ ప్రజలను మొత్తం తెలంగాణ ప్రజల భూములన్నీ కింది చేసి పడేసిండు కేసీఆర్ అంటూ. మీరు కూడా భూభారత్ అనే పోర్టల్ తీసుకొచ్చారు కొత్తది. అవును, మీరు ఎంత పర్ఫెక్ట్ పని చేస్తారు. హలో, మా ఇందిరమ్మ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే భూ సంస్కరణ చట్టం తీసుకొచ్చింది. నిరుపేద ప్రజలకు భూములు ఇవ్వాలి అనే లక్ష్యంతో మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో 25 లక్షల ఎకరాల భూములను వంచింది. బంచిరాయి, పరంపోగు, సికాము, వీటి పేర్లో ఉన్నటువంటి భూములన్నీ కూడా ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, అణగారిన కులాలకు భూమి లేనటువంటి బిడ్డకు అందరికి కూడా గ్రామాలలో 5 ఎకరాలు, 2 ఎకరాలు, 3 ఎకరాలు ఇట్లా భూములు వంచింది కాంగ్రెస్ పార్టీ. భూ సంస్కరణ చట్టం తీసుకొచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం. ఆనాడు కేంద్ర ప్రభుత్వము ఇందిరమ్మ గారు తీసుకొచ్చింది. ఇయ్యాల్లో మా ఇందిరమ్మ రాజ్యం తీసుకురావాలని, ఇల్లు లేనివాడికి ఇల్లు, భూమి లేనివాడికి భూమి ఇవ్వాలనే లక్ష్యంతోనే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతున్నాడు. ఇయ్యాల్లో భూములన్నీ కూడా చివరికి వస్తే ఎస్టీల భూములను రాష్ట్రంలో మొత్తం దడిని వచ్చినాక కథం ఆ భూములు లేకుండా చేసిండు. మాకు ఎస్సీలకు లేకుండా చేసిండు, ఎస్టీలకు లేకుండా చేసిండు, అనగారిన కులాలకు లేకుండా చేసిండు భూములన్నీ. కాంగ్రెస్ ప్రభుత్వం, ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన భూములు, మా ఇందిరమ్మ ఇచ్చిన భూములు, ఆ భూములను లేకుండా చేసిండు. ఇయ్యల్లో వీడు వచ్చి దడిని తీసుకొచ్చి
ప్రజలకు ఉపయోగపడ్డది అది? రైతులకు ఉపయోగపడ్డదా? మొత్తం భూములన్నీ వాళ్ళు మొత్తం కబ్జాలు పెట్టిర్రు. మొత్తం రియల్ ఎస్టేట్ అంతా వాళ్ళ చేతులకు వెళ్ళిపోయింది. కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు వాళ్ళ చేతులకు వెళ్ళిపోయి వాళ్ళ అనుచర వర్గం వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే వ్యాపారాలు చేసారు. అందుకోసమే ఒక్కొక్కడు 100 కోట్లు సంపాదించాడు. 100 కోట్లు వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన 100 కోట్లు 1000 కోట్లు సంపాదించాడు. అవన్నీ ఎక్కడి ఈ రాష్ట్రాన్ని మొత్తం దోషేసారు. వాళ్ళ కుటుంబం అన్నిటి మీద కూడా విచారణ జరుగుతుంది. చట్టపరమైన చర్య తీసుకుంటారు. అంటే లేనోని కోటి ఉన్నోని కోటి అవే అందరికీ సమానమే చట్టం. కాబట్టి చట్టపరమైన చర్య తీసుకుంటుంది. అన్నిటి మీద విచారణ చేసినాకనే, విచారణ చేయకుండా కదా, అన్నిటి మీద విచారణ చేసినాక చట్టం పని చట్టం చేసుకుంటూ పోతుంది. దాంట్లో నేను పెద్ద నీతిపరుణ్ణి అదేమో అంటుండు మొన్న. నేను చావనని దేనికి చేస్తావురా భయ్? తెలంగాణ ప్రజలకు నీకేం సంబంధం రా? అవు కేటీఆర్, నీకు తెలంగాణ ప్రజలకు ఏం సంబంధం రా భయ్ చెప్పు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.